అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. మరి బలమైన అమెరికాను ఇరాన్ ధైర్యంగా ధీటుగా ఎదుర్కొంటుంది. ఇరాన్ దెబ్బకు ట్రంప్ తోక ముడిచాడు. కేవలం భారీ డైలాగులతోనే బెదిరిస్తున్నాడు తప్పించి యాక్షన్కు మాత్రం దిగటలేదు. ఇరాన్ ఇంత బలంగా అమెరికాను ఎదుర్కొంటుందో అంటే ఇరాన్కు చైనా లేదా రష్యా ఆయుధాలు సమకూరుస్తోందని అందరూ ఊహించారు. అయితే తాజాగా తేలింది ఏమిటంటే రష్యా ఇరాన్కు పేలుడు పదార్థాలతో పాటు డ్రోన్ విడిభాగాలను రహస్యంగా కాస్పియన్ సముద్రం ద్వారా రవాణా చేసిందని తేలింది. ఇక ఇరాన్ కూడా కరిగిపోతున్న ఆయుధాలను సమకూర్చుకోవడానికి రష్యా నుంచి ఆయుధాలను సేకరిస్తోంది. ఇక మరోవైపు బ్రిటన్ ఉక్రెయిన్ డ్రోన్లను సరఫరా చేస్తుంటే ఇదే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. బ్రిటన్ అంతు చూస్తానంటూ రంకెలు వేస్తున్నాడు. ఇక పుతిన్ మాత్రం ఇరాన్కు మందుగుండి సామాగ్రి, డ్రోన్ విడిభాగాలను పంపించవచ్చు, బ్రిటన్ మాత్రం ఉక్రెయిన్కు డ్రోన్లు సరఫరా చేయడానికి వీల్లేదంటున్నాడు పుతిన్. మరి దీన్ని ద్వంద్వ ప్రమాణాలని మరి ఏమనాలో పుతిన్ చెప్తేనే బాగుంటుంది. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధంలో బలమైన అమెరికాకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ఇరాన్ దెబ్బకు ట్రంప్కు కళ్లు బైర్లు కమ్మాయి. ఈ యుద్ధంలో అమెరికా సుమారు $40 బిలియన్ వరకు వ్యయం చేసింది. సుమారు 39 అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను కోల్పోయింది. ఉన్న ఆయుధాలను విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఇక ఇరాన్తో యుద్ధం చేద్దామంటే చేతిలో ఆయుధాలు లేక ట్రంప్ చతికిలపడ్డాడు. మరి ఇరాన్ ఇంతలా రెచ్చిపోయి అమెరికాపై దాడులు చేయటం వెనుక చైనా లేదా రష్యా సాయం ఖచ్చితంగా ఉంటుందని మిలిటరీ ఎనలిస్టులు అనుమానపడ్డాడు. అది కాస్త ఇప్పుడు నిజమైంది. ఇక రష్యా ఇరాన్కు రహస్యంగా మందుగుండు సామాగ్రితో పాటు డ్రోన్లను కాస్పియన్ సముద్రం ద్వారా రహస్యంగా చేరవేస్తోంది. ఇక ఇరాన్ వద్ద ఆయుధాలు కరిగిపోవడంతో ఆయుధాలు, డ్రోన్ల నిల్వలను పెంచుకోవాలనుకుంటోంది. దీనికి సంబంధించి యూరోపియన్ గవర్నమెంట్ డాక్యుమెంట్ను NBC న్యూస్ సంపాదించి వార్తను కూడా ప్రసారం చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన అధికారులు కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇక కాస్పియన్ సముద్రం ద్వారా రష్యా TNT పేలు, డూ పదార్థాలు, మందుగుండు సామాగ్రి, డ్రోన్ విడిభాగాలు పంపించింది. శాటిలైట్ల ద్వారా మొత్తం సమాచారం సేకరించింది. ఇక ఇరాన్ కూడా అమెరికా యుద్ధంలో మందుగుండు సామాగ్రి, డ్రోన్లను పెద్ద ఎత్తున కోల్పోవడం వల్ల తిరిగి స్టాకును పెంచుకోవడానికి రష్యా నుంచి డ్రోన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇక రష్యా ఇరాన్ల మధ్య మిలిటరీ సంబంధాలు మాత్రం బలంగా ఉన్నాయి. గతంలో ఇరాన్ రష్యాకు షహెద్ లాంటి డ్రోన్లను పెద్ద సంఖ్యలో సరఫరా చేసింది. ఈ డ్రోన్లను రష్యా ఉక్రెయిన్పై దాడులకు వినియోగించింది. కాగా తాజాగా రష్యా ఇరాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి ఆయుధాల కొరతను తీర్చాలనుకుంటోంది. ఇక కాస్పియన్ సముద్రం విషయానికి వస్తే రష్యా, ఇరాన్, కజకిస్తాన్, తుర్కమనిస్తాన్, అజారాబైజాన్ సరిహద్దులో ఉంది. ఇక అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇక్కడి నీరు 5 దేశాల అధికార పరిధిలోకి వస్తాయి. కాబట్టి పాశ్చాత్య దేశాలకు ఇక్కడ నిఘా పెట్టడం కాస్త కష్టమే అని చెబుతున్నారు. ఇక మిత్ర దేశాల మధ్య యుద్ధ నౌకలను లేదా సరకు రవాణా నౌకలను అడ్డుకోలేకపోతున్నాయి. అదే సమయంలో నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను, ట్రాన్స్పాండర్లను స్విచ్ ఆఫ్ చేయగలవు. అందువల్ల ఈ మార్గంలో అమెరికా పర్యవేక్షణ నుంచి సముద్ర మార్గం గుండా తేలికగా తప్పించుకుంటున్నాయి. కాస్పియన్ సముద్రంలోని ఇరాన్ ఓడరేవు బందర్ అంజాలిపై ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఈ రవాణా జరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. ఈ దాడులతో ఓడరేవు, మౌలిక సదుపాయాలకు, ఇరాన్ నావికాదళ ఆస్తులకు నష్టం కలిగించిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. అయితే రష్యా ఇరాన్కు ఎంత మేరకు ఆయుధాలు, డ్రోన్లను పంపించింది మాత్రం పెద్దగా తెలియడం లేదు. ఇక ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా క్రమంగా దేశీయంగా తయారు చేసిన బాలిస్టిక్ మిసైల్స్ విడిభాగాలను రష్యా, చైనాలో తయారు చేసిన వాటితో మార్చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఎయిరోసెస్పోస్కో కోసం వినియోగిస్తున్నారని తెలుస్తోంది.
ఇక రష్యా, చైనాలు కలిసి ఇరాన్ను మిలిటరీ పరంగా ఆదుకోవాలని నిర్ణయించాయి. ఈ 3 దేశాలు కలిసి లుక్ ఈస్ట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నాయి. ఇక సైనిక స్థావరాలను పర్యవేక్షించడానికి, లక్ష్యాన్ని నిర్దేశించి మెరుగుపర్చుకోవడానికి ఇరాన్ దళాలకు సహాయపడేందుకు రష్యా ఉపగ్రహ చిత్రాలను అందించినట్లు సమాచారం. అలాగే చైనా కూడా బీడై నావిగేషన్ సిస్టమ్ రాడార్, నిఘా వ్యవస్థలు, ఘన ఇంధన క్షిపణి ఉత్పత్తికి సంబంధించిన సామాగ్రి ద్వారా ఇరాన్కు చైనా తన వంతు సహాయ సహకారాలందిస్తోంది. ఇక చైనా, రష్యాలు మిలిటరీ పరంగా ఆదుకోవడంతో ఇరాన్ పాశ్చాత్య దేశాల టెక్నాలజీపై ఆధారపడడం తగ్గించేశాయి. అయితే పాశ్చాత్య నిఘా సంస్థలు ఇరాన్ పునర్నిర్మాణం పరిధిని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇరాన్ తన క్షిపణి నిల్వలను, డ్రోన్లను నిల్వలను శరవేగంగా పెంచుకోవడాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చూసి ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. కాగా రష్యా ఇరాన్కు రహస్యంగా పేలుడు పదార్థాలు, డ్రోన్ల సరఫరా గురించి ఇరు దేశాలు బహిరంగంగా ఎక్కడా ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే రష్యా అధికారులు మాత్రం ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు కానీ, మందుగుండు సామాగ్రి కానీ, డ్రోన్లను కానీ పంపించలేదని బలంగా చెబుతూ వస్తోంది. అలాగే దీనికి సంబంధించిన వార్తలను తరచూ ఖండిస్తూ వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇదే రష్యా బ్రిటన్ను బెదిరిస్తూ వస్తోంది. ఇక బ్రిటన్ ఉక్రెయిన్కు తరచూ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తూ వస్తోంది. బ్రిటన్ ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున డ్రోన్లను సరఫరా చేయడం రష్యాకు మింగడుపడ్డం లేదు. ఇక బ్రిటన్ నుంచి సేకరించిన డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాలోని మారుమూల ప్రాంతాలపై దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్తో రష్యాలోని ఆయిల్ డిపోలు, పెద్ద పెద్ద మాల్స్పై దాడులు చేసి బిలియన్ల కొద్ది డాలర్ల నష్టాన్ని కలిగించింది. దీంతో మాస్కోలో పెట్రోల్ కొరత ఏర్పడింది. బ్రిటన్ ఉక్రెయిన్కు డ్రోన్లతో పాటు మిసైల్స్ అందిస్తోందని తెలుసుకున్న రష్యా బ్రిటన్ను తీవ్రంగా హెచ్చరించింది. లండన్లో రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో బ్రిటన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కీవ్ టెర్రరిస్టులకు ఎలా మద్దతు ఇస్తారని నిలదీసింది. దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. లండన్ అనసవరంగా ఉక్రెయిన్ను సంక్షోభంలో నెడుతోంది. ఇక బ్రిటన్ ఒకవైపు శాంతి ప్రవచనాలు వల్లేవేస్తూ ఆయుధాలు ఇచ్చి రెచ్చగొడుతోందని లండన్లో రష్యా రాయబార కార్యాలయం బ్రిటన్ తీరుపై మండిపడింది. ఉక్రెయిన్కు డ్రోన్లు సరఫరా చేసి టెర్రర్ దాడులను బ్రిటన్ ప్రోత్సహిస్తోందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఆండ్రీ ఫెడోరోవ్ మంగళవారం నాడు బీబీసీతో మాట్లాడుతూ అన్నారు. బ్రిటన్ ఉక్రెయిన్కు ఇలానే ఆయుధాలు సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బ్రిటన్పై కూడా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే మిలిటరీ నిపుణులు మాత్రం క్రెమ్లిన్ బ్రిటన్పై దాడి చేస్తే నాటో దేశాలు జోక్యం చేసుకోవని, అదీ కాకుండా ట్రంప్ నాటో దేశాలను జోక్యం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అన్నారు. బ్రిటన్కు చెందిన డ్రోన్లు తయారు చేసే 2 కంపెనీలను, డ్రోన్లను ఉక్రెయిన్ వాడుతోంది. ఈ డ్రోన్లతో కీవ్ రష్యాలోని మారుమూల ప్రాంతాలతో పాటు రష్యాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు, లాజిస్టిక్ ఫెసిలిటీలపై దాడులు చేస్తూ రష్యాకు భారీ నష్టాన్ని కలిగించిందని బ్రిటన్కు చెందిన టైమ్స్ న్యూస్ పేపర్ వెల్లడించింది. కాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఉక్రెయిన్ మాస్కోపై 697 డ్రోన్లు ప్రయోగించిందని మాస్కో మేయర్ తెలిపారు. వాటిలో 197 డ్రోన్లను రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చేసిందని తెలిపారు. అయితే బ్రిటన్ డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం బ్రిటన్ డ్రోన్లను రష్యా భూభాగంపై దాడి చేయడానికి వినియోగించినట్లు తమకు తెలియదన్నారు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన 2022 నుంచి మాస్కో, లండన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాలను ఉక్రెయిన్కు ఎలాంటి ఆయుధాలు ఇవ్వరాదని హెచ్చరించింది. ఒకవేళ ఇస్తే మీ అంతు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు పుతిన్. అయితే రష్యా బెదిరింపులకు హడిలిపోయే ప్రసక్తి లేదని, బ్రిటన్ ప్రభుత్వం 100% యుక్రెయిన్ అండగా ఉంటుందని, వారికి కావాల్సిన ఆయుధాలు సమకూరుస్తామని పుతిన్కు గట్ట కౌంటర్ ఇచ్చాడు బ్రిటన్ ప్రధానమంత్రి బర్న్హామ్. యుక్రెయిన్ తనను తాను రక్షించుకోవటానికి మాత్రమే తాము ఆయుధాలను ఇస్తున్నామని ఆయన బ్రిటన్ చర్యను సమర్థించుకున్నారు. మరి బ్రిటన్ ప్రధాని కౌంటర్కు పుతిన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.